వేసవి కాలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో చాట్రాయ్ మండలంలోని వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరించాలన్నారు. మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు, మండల అధికారులు సమన్వయంతో పార్టీలకు అతీతంగా జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. మన ప్రాంత సాగు అవసరాలు, త్రాగునీటి అవసరాలు తీర్చి మిగిలిన ఏదైతే సముద్రంలోకి ప్రతి సంవత్సరం 1000-2000 టీఎంసీలు ఏదైతే వృధాగా సముద్రంలో కలుస్తున్నాయో ఆ నీటిని 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారి సహకారంతో ఆ నీటిని రాయలసీమ తీసుకెళ్లి రాయలసీమలో కూడా రత్నాలసీమ చేయాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి అందరికీ సేవలంగా మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అమరావతి 5 సంవత్సరాలు భ్రమంలో బతికాము. మన రాజధాని ఎక్కడో చెప్పుకోలేని దుస్థితి. అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల్లో కనీసం ఒక రాజధాని అన్నా కనీసం పూర్తి చేశారంటే ఒక్క రాజధాని కూడా పూర్తి చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 3 రాజధానులు తీసుకొచ్చారని చెప్పేసి మభ్యపెట్టి ఆ ఆలోచన పూర్తి చేయడానికి కూడా కార్యాచరణ లేని గత ప్రభుత్వం యొక్క విధానంతో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చెప్తాము. ఈరోజు అమరావతి మన రాజధాని, మనకి కేవలం 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి ప్రపంచంలో ఎక్కడా లేని రాజధానిగా తయారు కాబోతుందని చెప్పేసి మనం చెప్తాం. నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి కానీ బీసీ లోన్లు, అదేవిధంగా మరి పెన్షన్లు కూడా కొత్త 164 ఇచ్చాం ఈ మండలంలో. మరి ఈ మండలం అనేక రోడ్లు ఇచ్చాం. ఈ మండల అభివృద్ధి కోసం, చెరువుల అభివృద్ధి కోసం, అదేవిధంగా మన చింతపూడి ప్రాజెక్టు సాధన కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ